Hi friends, welcome to Max Labs YouTube channel. Today we are discuss about trigonometry. Trigonometryలో మనం సైన్, కాస్, tan గురించి మీకు సింపుల్ గా డిస్కస్ చెప్పాను కదా. ఈ వీడియోలో మనం కొసెక్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో కొసెక్ అంటే ఏంటిది, దాని వాల్యూస్ ఇప్పుడు కొసెక్ 0, కొసెక్ 40, కొసెక్ 30, కొసెక్ 60, కొసెక్ 90 అట్లా ఉంటాయి కదా వాల్యూస్. అవన్నీ ఎట్లా మనం ఫైండ్ అవుట్ చేసి ఎట్లా రిమైండ్ చేసుకొని ఎట్లా గుర్తుపెట్టుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. చూడండి సింపుల్ ట్రిక్స్ తోటి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. చూడండి ఈ వీడియో లాస్ట్ వరకు. అరే కొసెక్ అంటే ఏంటిదంటే ఫైనల్ని రెసిప్రోకల్ చేయాలి. రెసిప్రోకల్ అంటే తెలుసు కదా, న్యూమరేటర్ ఉన్నది డినామినేటర్లోకి వస్తుంది, డినామినేటర్ ఉన్నది న్యూమరేటర్లోకి వస్తుంది. దాన్ని మనం రెసిప్రోకల్ అంటాం. కాస్ అంటే ఏంటంటే సైన్ అని రెసిప్రోకల్ చేసిన వాల్యూస్ కొసెక్ అంటాం మనం దాని అంతే. కొసెక్ అంటే 1/sin అంతే. ఇప్పుడు మనం సైన్ వాల్యూస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ రెసిప్రోకల్ చేసేస్తే దాన్ని కొసెక్ వాల్యూస్ కూడా అంటాం. అదే కొసెక్ కూడా మనం డిస్కస్ చేద్దాం. కొసెక్ అంటే ఏంటిది అని చెప్తున్నాను. రెసిప్రోకల్. సైన్ అంటే ఏంటిది, సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కదండి. మనం కొసెక్ అంటే ఏంటిది చెప్పాలి, దాన్ని రెసిప్రోకల్ చేయండి. కింద ఏముంది అది పైనకి వచ్చేస్తుంది హైపోటెన్యూస్, పైన ఏముంది అది కిందికి వచ్చేస్తుంది అది ఆపోజిట్. అర్థమైందా? ఇప్పుడు దీని వాల్యూస్ కూడా మనం సింపుల్గా చెప్తా చూడండి. సైన్కి రెసిప్రోకల్ అంటే సైన్ వాల్యూస్ అన్ని రాసేసుకొని దాని రెసిప్రోకల్ కొసెక్ వాల్యూస్ కూడా మనకు వచ్చేస్తాయి. అవి ఏంటో చూడండి. ఫస్ట్ చిన్నగా సైన్ రాసుకొని మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తా. 0, 30, 45, 60, 90 దీని వాల్యూస్ రాసుకోండి. సైన్ 0 అంటే 0, 1/2, 1/√2, √3/2, 1 ఇట్లా మీకు కూడా ఇట్లా నోటెడ్ ఉండేసేయాలి వాల్యూస్ అన్ని మొత్తం. ఇప్పుడు కొసెక్ అంటే దాన్ని రెసిప్రోకల్ చేయమని చెప్పండి. రెసిప్రోకల్ అంటే 1/0. ఇది ఏం లేదంటే 1 ఉన్నట్టు పైన పోయినట్టే కదా. ఇప్పుడు ఇది 1/1√2, 1/12, దీన్ని 1/1√2 అంటే 1 పైన పెట్టేసుకొని కిందికి రాసేసుకోవాలి. 1 దీన్ని 1/√3/2, ఇది 1/1 అంతే. ఇవన్నీ పైనకి పంపిస్తే ఏమవుతుంది, అదే ఇవి చేసేసి 1/0 అంటే ఏంటిది, నాట్ డిటర్మిన్ అని రాసుకోవచ్చు, అదంటే ఇన్ఫినిటీ అని రాసుకోవచ్చు. ఇది పైకి పోతే దీని వాల్యూ ఏమవుతుంది 2, ఇది పైకి పోతే దీని వాల్యూ ఏమైపోతుంది √2, ఇది పైకి పోతే దీని వాల్యూ ఏమైపోతుంది మొత్తం చేసేస్తే 2/√3 డివిజన్లు ఉన్నది అక్కడ పోతే పైకి పోతుంది దీన్ని 1. అర్థమైందా? ఇవి పైకి పంపించేసి కింది డినామినేటర్ ఉన్నాయి ఇక్కడ పైన పంపించేస్తే దాని వాల్యూ ఇది మొత్తం ఏంటిది కొసెక్ వాల్యూ. అర్థమైనా ఇట్లా సింపుల్గా మీరు రిమైండ్ చేసుకోవాలి. మనకు ఓన్లీ ఒక సైన్ వస్తుంది, అది సైన్ వస్తే కాసింగ్ అనుకోవచ్చు, కాస్ వస్తే tan అనేది అనుకోవచ్చు. ఇట్లా sin/cos. మళ్ళీ అదే మనకి సైన్ వచ్చింది అనుకో కొసెక్ 1/sin అంతే. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనం సెక్ గురించి డిస్కస్ చేద్దాం. అదే కాట్ గురించి కూడా ఆ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.